The Epistle of Paul to Galatians, chapter 1, and verses 15 and 16. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15-16 వచనములు. But when it pleased God, who separated me from my mother's womb and called me by His grace to reveal His Son in me, I might preach Him among the heathen. ఆయనను తల్లి గర్భము నుండి పట్టుకొని నన్ను ప్రత్యేకపరిచి చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్ని జనులు తన కుమారుని ప్రకటింపవాలని ఆయన ఆయన బయలుపరప అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృతో సంప్రదింపలేదు. Now even though Paul the Apostle, when he understood after many years what God was after, అపోస్తలుడైన పౌలు దేనిని దేవుడు కోరుచున్నాడో ఆయనలో చాలా కాలం తర్వాత గ్రహించినాడు. even though he remained the enemy of the gospel for many years, అనేక సంవత్సరాలకు ఆయన సువార్తకు శత్రువుగా ఉన్నాడు. later on he discovered God had chosen him even before his birth to be his witness and mouthpiece and messenger. ఆ తర్వాత ఆయన ఏం కనుగొన్నాడు అనగా ఆయన జన్మమునకు ముందే ఆయనకు సాక్షిగా ఆయనకు నోరుగా ఆయనకు రాయభారిగా ఉండగా ఏర్పరచుకున్న సంగతి గ్రహించినాడు. And that can be said about all of us. అలాగే మనందరి విషయం కూడా చెప్పవచ్చు. It may take us many years to obey the call or understand the call. ఆయన పిలుపుకు లోబడుటకు లేక ఆ పిలుపును గ్రహించుటకు సంవత్సరముల కాలం పట్టవచ్చును. Yet we do know from God's word, as far we are concerned, He has a plan for us before we even conceived mother's womb. ఆయనను దేవుని యొక్క వాక్యముల నుంచి మనం ఏమి ఎరిగి ఉన్నామనగా మన తల్లి యొక్క గర్భములో ఇంకా పడకమునిపే మన కొరకైనటువంటి ఏర్పాటును దేవుడు కలిగి ఉన్నారని వాక్యములో నుంచి Jeremiah 1:5. యెరెమయా 1:5 Before I formed thee in the belly, I knew thee, and before thou camest forth out of the womb, I sanctified thee, and ordained thee a prophet unto the nations. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నిర్మించి తిని. Where is the plan? Before you have been conceived in your mother's womb. తల్లి యొక్క గర్భములో ఇంకా మనం రూపింపబడక మునిపే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నారు. And that God uses many ways, many situations, circumstances to bring that plan before us. ఆ విధముగా ఆ యొక్క ఏర్పాటును మన ముందు తీసుకుని అనేక విధమైనటువంటి విధములను పరిస్థితులను ఆయన మన కొరకు ఉపయోగించు. But it's possible for us to refuse that call or obey Him and not speak to us. పిలుపును మనం నిరాకరించకును ఆయన పిలిచినప్పుడు కూడా మనం నిరాకరించ సాధ్యమే. God will not force any one of us to follow Him or obey His call. దేవుడు మనలో ఎవరినైనాను లోబడబట్టు పిలుపు వినట కానీ ఆయన నిర్బంధం చేయరు. But using so many opportunities to speak to us again, He wants us and He wants us to follow Him and obey Him. ఆయనను మనం వెంబడించదును ఆయనను మనం వినపెట్టును మళ్ళీ అనేక సార్లు మనతో మాట్లాడుతూ ఉంటారు. Family prayer, our loving God may speak to some of you who are by Him, are being desired by Him to obey His witnesses, our mouthpieces, our servants, or follow Him. మన యొక్క ప్రేమగైన దేవుడు ఎవరినైతే ఉపయోగించబోతున్నాడో పిలవబోతున్నాడో ఆయన పిలుపునకు లోబడి విధేయులమై ఆయన సాక్షులుగా ఉండ కొరకై మళ్ళీ నేను మీకు విన్నపం చేస్తున్నాను. That's the burden of our heart this evening. అదే మా హృదయములపై సాయంకాలం యొక్క భారం. While we thank Him for He has wrought and accomplished, ఆయన చేసి నెరవేర్చిన వారి కొరకై కృతజ్ఞతలు ఇస్తున్నాం. and thank you for the burden of prayer given unto you, many of you, for this unworthy vessel. ఈ యొక్క అయోగ్యమైన పాత్ర నిమిత్తమై మీలో అనేకులు ప్రార్థించే భారం కలిగినందుకై వందనాలు. And may Lord also give this evening some of you ప్రభు ఈ and to follow Him, not disobey Him. ప్రభు ఈ సాయంకాలం మీలో కొందరితో మాట్లాడి మీరు అవిధేయులు కాకుండా విధేయులై ఆయన వెంబడించబోతున్నాం. In ways of past finding out. ఆయన యొక్క మార్గములు అతి గమ్యములై His ఉన్నవి. ways perfect. ఆయన మార్గములు పరిపూర్ణములు. They know the joy in the whole world to be compared to the joy of serving Him and obeying Him and doing His will. ఆయన సేవ చేయటం సంతోషమును ఆయనకు లోబడటందును ఆయన యొక్క చిత్తం నెరవేర్చేందని సంతోషము కంటే మరి యొక్క సంతోషము లోకములో మరి ఒకటి లేదు. I do praise God for choosing me from mother's womb to be witness and mouthpiece. నా తల్లి గర్భము నుండి నేను ఆయన సాక్షిగాను ఆయనకు నోరుగా ఉండటకై నన్ను ఏర్పరచుకునేందున నేను దేవునికి స్తుతి My చెల్లిస్తున్నాను. mother tells me, told me some many years ago, చాలా సంవత్సరాల క్రితము నా తల్లి నాకు చెప్తూ వచ్చింది. that he was longing for his son as a firstborn child. మరి ఆయన ఒక కుమారుడుగా ప్రథమ కుమారుడు పుట్టాలని ఆమె కోరినది. And she had two girls born
before me. నాకంటే ముందుగా ఆమెకి ఇద్దరు ఆడపిల్లలు జన్మించినారు. That seems to be very common there among many mothers. They want to have a son. అనేక తల్లులలో అదొక సహజమైనటువంటి కోరికగా ఒక కుమారుడు కావాలని కోరుతుంటారు. My mother told me again. నా తల్లి మళ్ళీ నాకు చెప్పేది, How many times she kept on making a vow, God may give her a son. అనేక పర్యాయములు ఆమెకు ఒక కుమారుడు కావాలని దేవునికి ఎన్నో ప్రమాణములు మొక్కుబడులు చేసింది. She knew how to pray also. ప్రార్థన చేసుకునేది కూడా ఆమెకు తెలుసు. Was a very godly mother. ఆమె భక్తి గల తల్లిగా ఉండేది. And one day a man came at our door in our village, Punjab. ఒక దినమున మేముండే గ్రామములో మా ఇంటి ఎదుకు ఒక మనిషి వచ్చారు. And he told my mother, ఆయన నా తల్లితో అన్నాడు, you are going to have a son, నీకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడు, but he won't live with you. అయితే ఆయన నీతో జీవించడు. And she had fear all the time. ఆమెకు ఎల్లప్పుడూ ఒక భయం, I won't stay with them too long. నా చాలా కాలం నీతో ఉన్నాడు. They were so afraid even to correct me or punish me. గనక నన్ను శిక్షించడానికి కానీ నన్ను ఏమైనా గర్జించాలంటే కూడా వాళ్ళకి చాలా భయం. You know, I never did anything wrong if I remember to deserve any punishment. గనక మరి ఏదైనా తప్పు చేసి శిక్షకు తగిన చేసినట్టుగా ఈ జ్ఞాపకం లేదు. But I don't remember any time, and my other mother forever rebuked me or scolded me. అయితే నా తల్లి గాని నా తండ్రి గాని ఎప్పుడైనా గర్జించి శిక్షించినట్టుగా నేను ఎప్పుడు జ్ఞాపకం లేదు. Other brothers in the family and sisters also, they got much scolding, much rebuke, by beating also. కుటుంబంలో చాలా మంది ఇంకా తమ్ములు ఉన్నారు, మరి ఇంకా అక్క చెల్లెలు ఉన్నారు. వారు ఎన్నోసార్లు గర్జించినారు, వారు ఎన్నోసార్లు శిక్షించినారు, ఎన్నోసార్లు కొట్టినారు. But I don't remember any time. చాలా సార్లు I don't remember any time when my mother or father ever scolded me or rebuked me or punished me. నా తండ్రి నా తల్లి ఎప్పుడైనా నన్ను గర్జించి నన్ను శిక్షించి నన్ను ఎప్పుడైనా అలా చేసినట్టు నేను ఎప్పుడు Because that fear they had. ఎందుకనగా ఆ భయం వాళ్ళు ఉండింది. The boy ran away somewhere. ఈ పిల్లవాడు ఎక్కడైనా పారిపోతారు, He may leave us to become a sadhu or sannyasi or run away వాళ్ళు somewhere. వదిలిపెట్టవచ్చు, లేకపోతే సాధుగా సన్యాసిగా ఎక్కడైనా వెళ్ళిపోతారేమో. Whatever I did, they never objected to me. కనుక నేను ఏది చేస్తే కూడా వారేం అభ్యంతరం చేయలేదు. Whatever I demanded, they never refused. నేను ఏమైతే అడిగినానో వారు లేదనలేదు. When my brother wanted anything, my father, నా తమ్ముడు ఏదైనా నా తండ్రి యొక్క అడిగితే he would never say yes. ఆయన ఇస్తాయని చెప్పడు. Whether they wanted shoes or any clothes, anything else, వారి షూ అయినా గుడ్డలైనా ఏదైనా వస్తువులు పోయినప్పుడు they never got it for the first asking. కనుక మొదటిసారి అడిగినప్పుడే వారికి ఇవ్వలేదు. They had to wait for my coming back home from the hostel. కనుక హాస్టల్ నుంచి నేను కూడా మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు కనిపెట్టేది. My father was a contractor. నా తండ్రి కాంట్రాక్టర్ గా ఉండేవాడు. Going from place to place. ఒక స్థలం నుండి ఒక స్థలం పోయేవాడు. So he put me in a school hostel at the age of even 9. నేను 9 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు స్కూల్ హాస్టల్లో ఉంచినాడు. So he had to come home during summer holidays after a few months. కొన్ని మాసాలు అయిన తర్వాత మరి వేసవి కాల సెలవులకు ఇంటికి And వచ్చేవాడు. they went on for till the high school period. మరి ఆ విధముగా హై స్కూల్ కి వచ్చేంత వరకు జరిగింది. So when I would come back home in the hostel, హాస్టల్ నుండి ఇంటికి వచ్చినప్పుడు they come the younger brothers. చిన్న తమ్ములు వచ్చేవారు. With all their list of what they wanted. వారికి ఏమేం కావాలో వస్తువులు అన్ని రాసేవారు. Some wanted shoes, some wanted some new clothes, some wanted some money for the books. కొందరేమో షూ కావాలనేది, కొత్త గుడ్డలు కావాలా, కొత్త పుస్తకములు కావాలా, వస్తువులు కావాలా. And speaking to them very quietly. చాలా మౌనంగా మెల్లగా వచ్చి You మాట్లాడు. tell the father, we want all these things. నాయనకు చెప్పండి ఇవన్నీ నాకు కావాలా. If I would say, all you go. సరే నేను చెప్తే And buy for them. మరి పోయి కొనండి అని చెప్పేది. Because they knew fully well. ఎందుకంటే వారు బాగా If ఎరిగి they choose it, I may leave home. ఒకవేళ వారు నన్ను ఏదైనా నాకు వద్దంటే నేను ఇంటికి నుంచి వెళ్ళిపోతానేమని భయం. Because I never gave any indication of running away. అది అట్లా వెళ్ళిపోతాను పారిపోతానని ఏ భయం పెట్టలేదు. But I had in my heart a love for God. అయితే నా హృదయంలో దేవుని కొరకైన గొప్ప ప్రీతి ఉండేది. That I can see now. All my early training was necessary to be witness. ఇప్పుడు నేను అది చూడగలను. ఆరంభంలోని పట్టించమైనటువంటి ఆ ట్రైనింగ్ నేర్పు ఆయన సాక్షిగా ఉండటకు. As a school boy, నేను బడి పిల్లవాడిని కూడా rather than spending my time in playing with other boys in the field, మరి నా సమయం అంతా ఇక్కడ అక్కడ పొలంలో పిల్లలతో ఆడడానికి బదులు I began to spend my spare time in small Sikh temple in our village. నేను అక్కడ మా గ్రామంలో ఉండే చిన్న సిక్కు మతస్థుల యొక్క మందిరంలోకి వెళ్ళేవాడిని. I can still picture that small mud house in the end of the village. మా యొక్క గ్రామం యొక్క తోటలో ఉండేటువంటి ఆ మట్టితో గోడలతో ఉండే ఆ చిన్న మందిరం తెలుసు. Very small mud house, hardly 10 feet by 15 feet. మట్టి గోడలతో కొట్టినటువంటి చాలా ఒక 10 అడుగులు ఒక 15 అడుగుల పొడవునటువంటి ఒక చిన్న మందిరం. I was the only person who used to go there morning and evening, sit at the feet of the priest. ఉదయం సాయంకాలం నేను ఒక్కనే అక్కడ పోయి అక్కడ ఆ పూజారి దగ్గర కూర్చునేది. Just to ask some questions. కొన్ని ప్రశ్నలు వేసేది. How to find God, where is he, like that way. దేవుడిని ఎట్లా కనుగొనాలా, ఎక్కడుంటాడు, ఎట్లా చూడాలా, ఆ విధముగా. See, God does give us certain desire in early age.
to train us for the future. ఆరంభ వయసులోనే భవిష్యత్తులకు సిద్ధం చేయడానికి కొన్ని కోరికలు దేవుడు ఇస్తాడు. And that desire was becoming stronger and stronger. ఆ కోరిక ఇంకా ఎక్కువ అవుతూ బలమైనదిగా అయింది. I must find God. నేను దేవుని కనుగొనను. Because going by the Christian teaching, ఎందుకంటే సిక్కు మతస్థుల యొక్క నేర్పు వలన one can have a personal experience of Holy God. పరిశుద్ధ దేవునితో ఒకడు వ్యక్తిగతమైన అనుభవము సంపాదించవచ్చును. That is main teaching. అదే ముఖ్యమైన నేర్పు. We can find God, దేవుని కనుగొనవచ్చును. but nobody can find Him by knowledge. అయితే జ్ఞానం వలన ఎవరైనా ఎరగలేరు. Even though we might gather the whole world knowledge, లోకంలో ఉన్న జ్ఞానం అంతా సమకూర్చవచ్చును. nobody can find Him by any ritual or ceremony, ఏ ఆచారం వలన ఏ అలవాటు వలన ఎవరు కనుగొనలేరు. whatever they may be. అవి ఏవైనా సరే Nobody can find Him by any kind of practice. ఏ విధమైన అలవాటు వలన కూడా ఎవరు కనుగొనలేరు. God is far beyond that, దేవుడు వాటన్నిటికీ మించిన వాడు. beyond our knowledge, beyond our human capacity, ability. మన యొక్క జ్ఞానమునకు మన యొక్క మనుష్య శక్తులకు మనకు మించినటువంటి వాడు. It's only by His grace, by meeting the teacher of the truth, Satguru, that one can find God. ఎప్పుడైతే ఒక నిజమైనటువంటి ఒక సద్గురువును ఎరుగుదుమో ఆయన మాత్రమే నిజమైన దేవుని గురించి ఉపదేశించును. So with that question, I used to go to many people. అదే ప్రశ్న కలిగి అనేకుల యొద్దకు వెళ్ళేవాడిని. To my mother and all my relations, elderly people, and the priest. నా తల్లి యొద్ద అడిగేది, నా యొక్క బంధువులు మరి యొక్క సిక్కు మతస్థుల యొక్క గురువుల యొద్దకు వెళ్ళేది. Mother, going by the Sikh Granth, we can find God by meeting the teacher of the truth. తల్లితో చెప్పేది I told her. నేను ఆమెతో చెప్పేవాడిని, సద్గురువుని ఎరిగి ఆయన యొద్దకు వెళ్ళి ఆ సత్యమును మనం నేర్చుకోగలం. Mother, tell me, who is that Satguru? అప్పుడు అమ్మా చెప్పు, ఎవరా సద్గురు, How to find him? ఎప్పుడు ఆయన కనుగొనేది. And she would say to me, అప్పుడు ఆమె నాకు చెప్పేది, my son, you see these sannyasis or sadhus who have attained some higher level, is to them one can find God. నా కుమారుడా నువ్వు చూడు, ఇక్కడ సాధులు సన్యాసులు ఇక్కడ అక్కడ ఉండేవారు, ఎవరైతే ఎక్కువ అనుభవంలోకి వచ్చినారో బాగా నేర్చుకున్నారో వారి యొద్ద నీవు తెలుసుకోగలవు. But I would say, నేను అనేవాడిని, Mother, but I can see from their faces, they don't. అమ్మా వారి ముఖం చూస్తే వారే దేవుని ఎరగనట్టుగా How ఉన్నారు. can they help me to find God? ఎట్లు వారు నాకు సాయం They చేయగలరు. are themselves wandering here and there. వారే ఇక్కడ అక్కడ సంచరిస్తున్నారు. Where they wander, where they go, I can see from them, they don't know. వారు సంచరించే విధము ఇక్కడ అక్కడ వెళ్లే విధము వారిని చూస్తే వారు ఏమి ఎరగకుండానే ఉన్నారు. I put the same question to many of these Sikh priests అదే ప్రశ్న ఈ సిక్ గురువులు మత గురువులు అడిగారు at my early age, చిన్న వయసులోనే. right from the beginning age of 9, as I remember. మరి 9 సంవత్సరాల వయసు నుండి ఇక పైకి ఎదుగుతూనే With ఉన్నారు. the same burden, I have gone by river banks, lonely places, అదే భారముతో మరి ఒంటరి స్థలములకు నదుల యొక్క తీరముల యొద్దకు వెళ్ళేది, and prayed, ప్రార్థించేది. Oh God, who art thou? ఓ దేవా నీవెవరు, Where art thou? నీవెక్కడున్నావు, How to find thee? ఎప్పుడు నిన్ను కనుగొనగలను, Please tell me. దయచేసి చెప్పు. No answer. జవాబు లేదు. Then I went on searching for him for many years. అనేక సంవత్సరాల కొరకు నేను ఆయన వెతుకుతూ వచ్చినాను. When I joined a school hostel at the age of about 9, దాదాపు in Gujranwala, Punjab, 9 సంవత్సరాల వయసులో పంజాబ్ దేశంలో గుజరాన్వాలా పట్టణంలో నేను స్కూల్ యొక్క హాస్టల్ పోయినాను. then I was told one day by somebody, అక్కడ ఒక అన్నారు, there is one old man with a long white beard, very godly man. He may help you to find the teacher of the truth. అక్కడ ఒక వృద్ధాప్యంలో ఉండే తెల్లని గడ్డము పొడగాటి గడ్డము గలవాడు, ఆయన ఎదుగు వెళితే ఈ సత్యాన్ని ఉపయోగిస్తాడు. He was a very, very godly looking man. చాలా దైవ భక్తి గల మనుషులుగా So I కనబడి found his address. I went to see him. ఆయన యొక్క అడ్రస్ తెలుసుకున్నాను. ఆయన ఎదుగు వెళ్ళాం. At the age of hardly 11 or 12. దాదాపుగా 11, 12 సంవత్సరాల వయసు అప్పుడు. Sir, I want to know who Sadguru is. అయ్యా సద్గురు అనగా ఎవరు నేను I తెలుసుకోబోతున్నాను. have heard about thee. నేను Can you tell me who is he and where is he? నీ విషయం నేను విన్నాను, మరి దయచేసి చెప్పండి ఆయన ఎవరు, ఆయన ఎక్కడుంటాడు. Now, according to their teaching, వారి యొక్క బోధ ప్రకారం the very book of the sixth can be accepted as Sadguru. As the work of people. ఆ సిక్ మతస్థుల యొక్క ఆ గ్రంథమును వారు సద్గురు విషయమై దాని ఒకటి అంగీకరించే భాగం. Some of the Sikhs accept the book as Sadguru. ఆ గ్రంథమునే ఒక సద్గురువుగా అంగీకరిస్తారు. But I will say, Lord, how can the book can help me? నేననేది ప్రభువా ఈ యొక్క గ్రంథం ఎలా సహాయపడను. The book says that Sadguru is a living person who will be our best friend. ఈ పుస్తకం ఏం చెప్తుందనగా సద్గురు అనగా ఆయన ఒక సజీవమైనటువంటి వ్యక్తి, ఆయనను కలిసి వస్తుంది. I want to find him. నేను ఆయన తెలుసుకోవాలి. And that search went on. ఆ విధముగా వెతికినాను. Now remember, please, దయచేసి జ్ఞాపకం God may have given you a desire to know him. ప్రభు దేవుడు ఆయన ఎరగాలని కోరిక ఇచ్చిండు. With a longing you may be
going here and there. అటువంటి కోరికతో ఇక్కడ అక్కడ వెళుతుండవచ్చు. A day will come ఒక దినం వస్తుంది, when you find him, నువ్వు ఆయన when you కనుగొంటావు, hear him, ఆయన and know him. ఆయన ఎరుగుతావు. But the question is, ప్రశ్న ఏమనగా, and day does come, ఒక దినం వస్తుంది, you obey లోపల and don't refuse, నిరాకరించకూడదు, don't disobey. అవిధేయత He చూపకూడదు. loves you ఆయన నిన్ను and he ప్రేమిస్తున్నాడు, wants you, నిన్ను కోరుతున్నాడు, and respond to him. నువ్వు ఆయనకు లోపడను. Even though I gave up my search for some time, కొంతకాలం వరకు నేను వెతకకుండా ఆగిపోయినాను. I spent many days, many weeks to search for him చాలా దినములు చాలా వారములు ఆయన కొరకు వెతికినాను. by taking part in rituals of Sikh religion, సిక్కు మతం యొక్క ఆచారములలో పాల్గొన్నాను. and then afterward gave it up. ఆ తర్వాత వదిలిపెట్టాను. And thinking, తలచాను, whereas a man like me can never find God. నా వంటి మనుషులు దేవుని కనుగొనలేరు. Only very few people who are very privileged, only they have the honor to find him. చాలా కొద్ది వారు మాత్రమే, చాలా అధిక్యత గల వారు మాత్రమే అలాంటి వారే దేవుని When కనుగొంటారు. I gave up their search for living God, జీవముల దేవుని విషయమై ఆ వెతికేది నేను వదిలిపెట్టాను. after going to England in 1926, 1926 సంవత్సరము ఇంగ్లాండ్ దేశం వెళ్ళిపోయినాను. where I went to study engineering, అక్కడ ఇంజనీరింగ్ చదవడానికి పోయినాను. gradually I became a slave to every vice, every sin, every shameful habit. క్రమక్రమేణా మెల్లమెల్లగా నా యొక్క అలవాట్లు మారిపోయింది, నా జీవితం మారిపోయింది. చెడు అలవాటుల్లో, దురలవాటుల్లో, సిగ్గుకరమైన వాటిల్లో పడిపోకొచ్చాను. That would happen to us when we become ungodly. ఎప్పుడైతే భక్తిహీనం అవుతామో అదే మనం చేస్తుంటాం. As long as we have some fear of God, దేవుని భయం ఎంతవరకు అయితే మనలో ఉండునో we are comparatively protected from many temptation danger. మనం అనేక శోధనల అపాయం నుండి కాపాడబడతాం. And when we began to say now folly, ఎప్పుడైతే మనం పడిపోవడానికి ఆరంభిస్తామో there is no God. ఇక దేవుడే లేడు. That's my condition for 2 years. 2 సంవత్సరాల వరకు అది నా స్థితి అయిపోయింది. From 1926, 1928, 1926 నుండి 28 వరకు there is no God. దేవుడు లేడు. Everything is science, అంతా సైన్సే, knowledge, జ్ఞానము, education. విద్య. Only those who are illiterate, uncivilized, they talk about God. ఎవరైతే విద్య లేని వారుగా ఉంటారో, అనాగరికులుగా ఉంటారో, మొదటి వారుగా ఉంటారో వారే దేవుని విషయం At మాట్లాడతారు. the same time, అదే సమయం I became slave to all these shameful vices and practices of young people. అనేక విధమైనటువంటి సిగ్గుకరమైనటువంటి అలవాటులు, దురలవాటులు, చెడలవాట్లు, చెడుగులకు యవనస్తుల వలె చెడిపోయినా. Now I can see ఇప్పుడు చూస్తున్నాను how the enemy was doing many devices to keep me away from the truth. సత్యం నుండి దూరముగా ఉండడానికి శత్రు ఎట్లు అనేక విధములుగా ఉపయోగిస్తుంటారు. You are now being deceived by the enemy such a way, ఆ విధముగా నీవు శత్రు వలన మోసగించబడుతుంటే, and you got some doubt in your mind నీ మనసులో సందేహం ఉంటే about God and God's love and God's grace. దేవుడు, దేవుని ప్రేమ, దేవుని యొక్క కృప. Then remember, the enemy of the truth will try to deceive you. జ్ఞాపకం ఉంచుకోండి, శత్రువే ఆ సత్యం నుండి నిన్ను లాగబోతున్నాడు. But again God uses different person to bring himself. అయితే తిరిగి దేవుడు ఆయా వ్యక్తులను ఉపయోగించి తన యొక్క తీసుకుంటాడు. They missed again. ఇది మళ్ళీ మర్మం. How mighty God wants you and me to be his partner to find help other people. ఎట్లు బలమైనటువంటి దేవుడు నిన్ను నన్ను ఆయనతో భాగస్థునిగా చేసి ఇతరులకు సహాయం చేయగలుగుతాడు. Sometimes known to us, sometimes unknown to us. కొన్ని పర్యాయము మనం దాన్ని ఎరిగి ఉంటాము, కొన్నిసార్లు ఎరగకుండా ఉంటాము. After some years of my conversion, నేను మారు మనసు పొందిన కొన్ని సంవత్సరాలు I began to think, నేను తలంచాను, God must have burdened somebody to pray for my salvation. దేవుడు నా రక్షణ కొరకై ఎవరికో భారం కలిగించుంటాడు. Then I remembered నేను జ్ఞాపకం చేస్తున్నాను. how my old landlady called Miss Kemp must have prayed for my salvation. మిస్ క్యాంప్ అనేటువంటి ఒక వృద్ధాప్యములో ఉన్నటువంటి ఒక స్త్రీ నా రక్షణ కొరకై భారము కలిగే భారం పంపించారు. In 1927, 1927 while looking for a lodging place in London, లండన్ దేశంలో ఒక ఉండే స్థలం కొరకు వెతుకుతున్నాను. I came near Denmark Hill. డెన్మార్క్ యొక్క హిల్ దగ్గరికి వచ్చాను. There is very small street called the Kipling Park. మరి అక్కడ ఒక చిన్న వీధి కెప్టీ పార్క్ అనేది ఉంది. The Kipling. The number 34. 30 నంబర్ 34. So I knocked at the door. నేను పోయి తలుపు తట్టాను. I inquired, నేను విచారించాను, any room vacant? ఇక్కడ ఏదైనా గది ఖాళీగా ఉందా? Yes, Mr. Come up there. అన్నాడు. మిస్టర్ పైకి రండి. I saw a very nice large room. ఒక పెద్ద గది చూశాను, Look very nice. చాలా చక్కగా కనబడుతుంది. And I took it. నేను దాన్ని తీసుకున్నాను. I was looking for my only comfort. నా సొంత సుఖం కొరకై తీసుకున్నాను. But Lord has his own purpose. అయితే ప్రభు తన He ఉద్దేశం, knew my condition. నా స్థితి ఆయన ఎరిగినాడు, I knew my need also. నా యొక్క అక్కర ఎరిగినాడు. After I occupied that same room, అదే గదిలోకి వచ్చిన తర్వాత I joined a neighboring tennis club. నేను అప్పుడు ప్రక్కలో ఉండే ఒక టెన్నిస్ క్లబ్ లో చేద్దాం. There are more than 300 members.
అక్కడ దాదాపుగా 300కి ఎక్కువ మెంబర్స్ ఉన్నారు. There are many who stay behind after the evening game, మరి సాయంకాలం గేమ్ అయిపోయిన తర్వాత అక్కడ ఉంటారు. eating, drinking, dancing, doing shape things. తింటుంటారు, త్రాగుతుంటారు, సిగ్గుకరమైన అవమానకరమైన పనులు So చేస్తారు. I thought God would brought me there for the club's sake. కనుక నేను అనుకున్నాను ఈ యొక్క క్లబ్ నిమిత్తమే దేవుడు నన్ను ఇక్కడ So I తెచ్చాడు. was so very happy. చాలా సంతోషం. I can come from my college and straight away go to club to play tennis. మరి కాలేజ్ నుంచి రావడము, వెంటనే క్లబ్ కు పోవడము, టెన్నిస్ ఆడము. I began to spend my whole Sunday from morning till evening playing tennis. కనుక ఆదివారం అంతా ఉదయం నుండి సాయంకాలం వరకు టెన్నిస్ ఆటలోనే గడిపేది. One Sunday afternoon, Sunday midday, ఒక ఆదివారము మధ్యాహ్నం as I returned to my room after playing tennis, నేను టెన్నిస్ ఆడిన తర్వాత నా గదికి వచ్చాను. I had my key in my room. ఆ గది Every lodger is given a key in England. మరి సాధారణంగా ఇంటి యొక్క గది తాళం చెవి ఇస్తారు. I had the key with me. ఆ తాళం చెవి నా దగ్గర And ఉంది. very, very slowly, I opened the door. మెల్లగా తలుపు తీశాను, As I came inside, లోపలికి వచ్చాను. I saw my landlady playing a piano in the drawing room, left side. ఆ ఎడమకు డ్రాయింగ్ రూమ్ లో ఆ ఇంటి యజమానురాలు పియానో వాయిస్తుంది. And she was playing some hymn. ఏదో ఒక పాట పాడుతుంది. I never knew what hymns are. ఆ పాటలు అనగా నాకు తెలియదు. I only knew cinema songs. సినిమా పాటలు మాత్రమే నేను ఎదుగు. I never heard in my life these Christian hymns. నా జీవితంలో క్రైస్తవ పాటలు విని ఉండలేదు. So I only had a gramophone. కనుక గ్రామఫోన్ ఒకటి ఉంది. You to play whole day, the whole evening, all the dancing records. సాయంకాలం అంతా డాన్సింగ్ రికార్డులే వాయిస్తుండేది. But never knew anything about the Christian hymns. క్రైస్తవ పాటలు ఎప్పుడైనా ఎరగలేదు. So I stood in the outside corridor. నేను ఆ బయట వెలప నిలబడ్డాను. And my landlady, Miss Camp, heard me somehow to come inside. ఆ ఇంటి యజమానురాలు మిస్ క్యాంప్ నేను వచ్చింది ఎలాగో విని పిలిచింది. So she saw me standing outside. వెలపల నిలిచే చూచింది. She came outside. వెలపలికి వచ్చింది. Mr. Do you like this kind of music? మిస్టర్ ఇవాంటి ఆ వాయించం నీకు ఇష్టమా? Yes, madam. అవునమ్మా. Oh, I had to be polite. నేను చాలా మర్యాదగా ఉండాలి. In England, ఇంగ్లాండ్ లో you must be polite. ఒక మర్యాదగా ఉండాల్సిందే. You must say always thank you. నువ్వు ఎల్లప్పుడు చెప్పాలా థ్యాంక్ యూ అని. That's a very important matter. అది చాలా ప్రాముఖ్యమైన అంశం. I said, yes, madam. అవునమ్మా, It's very nice music. ఇది చాలా మంచి వాయిద్యం. Now, please come inside. అయితే దయచేసి లోపలికి రండి. I had to go inside. లోపలికి పోయినాను, So I sat over there. కూర్చున్నాను. They inquired, మళ్ళీ విచారించింది. did you like it? ఇది ఇష్టమేనా? Yes, very much. చాలా ఇష్టం. Then one more hymn. మళ్ళీ ఇంకొక పాట. Do you like it? ఇష్టమేనా? Yes, madam. అవునమ్మా. And every Sunday, she keep door open. ప్రతి ఆదివారము తలుపు తెరిచి పెట్టేది. She knew I was coming this hour. ఆ సమయానికి వస్తానని ఆమెకు తెలుసు. Even though she never spoke to me a single word about salvation. రక్షణ విషయం ఒక్క మాట అయినా మాట్లాడలేదు. Only larger there. Only staying there. అక్కడ నేను ఉంటున్నాను. I could see from her face ఆమె ముఖము నుంచి చూస్తున్నాను. how kind she was, ఎంత దయగా ఉంది, how loving she was, ఎంత ప్రేమతో, how patient she was. ఎంత ఓపికతో. From that Sunday, ఆ ఆదివారం నుండి she gave me every Sunday a solid Dutch pudding. ప్రతి ఆదివారం మంచి పుడింగ్ ఇచ్చేది. Very nice pudding. చాలా మంచి పుడింగ్ ఇచ్చేది. And she would look after me very, very kindly. చాలా దయతో చూస్తుండేది. Mending my clothes, mending my socks, many odd things. మరి గుడ్డలు ఏమైనా చిరిగిపోతే ఏదైనా సాక్షి మొదలైనవి ఆమె కుట్టిస్తుండేది. Now I can remember. ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. God must have burdened her to pray for my salvation. నా రక్షణ కొరకై ప్రభు ఆమెకు భారము కలిగించున్నారు. That's God's plan. అది దేవుని ఏర్పాటు. Using these different people. ఆయా విధమైన మనుషులు ఉపయోగిస్తారు. That's unknown to you. నీకు తెలియకుండానే చేస్తాడు. Some neighbor, ఈ పొరుగువారు, some friend, స్నేహితులు, some relation, బంధువులు, some brother, సహోదరుడు, some sister, సహోదరులు, some stranger, ఎవరో పర్లేదు, some passers by. ఎవరో వచ్చిపోయేవారు. You met in the train somewhere. నువ్వు రైలు బండి ఎక్కడో కలిసి ఉంటావు. Are your condition? నీ స్థితి చూచారు. And the Christ is praying for you. నీకు ప్రార్థిస్తున్నాను. Are your salvation? నీ రక్షణ కొరకు. She knew my condition. నా స్థితి ఆమెకు తెలుసు. How like a fool I was wasting my life. ఎట్లు బుద్ధిహీనుడిగా నా జీవితం వ్యర్థం చేశాను. Going to a club, క్లబ్ వెళ్ళేది, wasting my time in eating, drinking, మరి సమయం అంతా తినడము, త్రాగడము, వ్యర్థము. and coming home like a fool that drunk. బుద్ధిహీనులాగా తాగేసి ఇంటికి వచ్చేది. They can see our faces also. మా ముఖములు కూడా చూస్తారు. God is so long suffering. దేవుడు ఎంతో సహనం గలవాడు. He is so patient. ఎంతో ఓర్పు He is గలవాడు. so loving. ఎంతో ప్రేమ He is గలవాడు. so gracious. ఎంతో కృప గలవాడు. His compassion will fail not. ఆయన కనికరములు ఎప్పుడు తరగనివి. But please don't despise His compassion. అయితే దయచేసి ఆయన కనికరములను నిరాకరించవద్దు. If God is speaking to you, దేవుడు నీతో మాట్లాడుతూ obey Him. లోబడండి, Obey Him. లోబడండి. Then you find what joy you receive by obeying Him. అప్పుడు ఆయనకు లోబడటం వలన ఏలాంటి సంతోషం నీకు కలుగునో సూచనవు. Again, God uses many simple ways. Simple means to adopt Himself. తిరిగి దేవుడు అనేక సామాన్యమైన అల్పమైన విషయాలను ఉపయోగించి ఆయన ఎదుగు మనం లాగుకోను. I had in that summer of 1928
3 months holiday. 1928వ సంవత్సరము వేసవి కాలంలో 3 మాసముల సెలవు. And my friends began to plan beforehand about their summer vacation. నా స్నేహితులు ముందుగానే ఆ యొక్క వేసవి సెలవు దినములు ఉపయోగించి ఏర్పాటు చేస్తున్నారు. Many were talking about going to France, Italy, or Germany for a అనేకులు few weeks. ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ ఆ దేశములకు 3 వారాలు పోవాలని ఏర్పాటు I చేస్తున్నారు. also was inquiring. నేను కూడా విచారించాను. I had to go to France, Italy, or Germany for my summer vacation. మరి ఆ వేసవి కాల సెలవులో మరి ఫ్రాన్స్ వెళ్ళాలా, ఇటలీకి వెళ్ళాలా, జర్మనీ వెళ్ళాలా? So one day when I came to my college in London, మరి ఇక దినమున లండన్ లో కాలేజీ in వచ్చాను. the month of February or March 1928, ఫిబ్రవరి లేక మార్చి 28వ సంవత్సరం I saw a very big notice in the college. కాలేజీ ఒక పెద్ద నోటీస్ చూశాను. With these words, ఈ మాటలు, why not spend your summer vacation in Canada? నీ వేసవి కాల సెలవు కెనడా దేశంలో ఎందుకు గడపకూడదు? I was already thinking about the vacation. ఆ సెలవు దినములు సరస్సులను So that word summer vacation drew my attention. వేసవి సెలవు దినములు అనగానే నా గమనం పోయింది. Even though Canada was very, very far away comparatively, మరి సరిపోతే చాలా దూరమైనను so I inquired. నేను విచారించాను. And they were told వారు అన్నారు, a party about 25 students from England we going to Canada for harvesting. ఇంగ్లాండ్ నుండి దాదాపుగా 25 ఒక పార్టీ విద్యార్థులు ఈ యొక్క వేసవి కాల సమయంలో కెనడా వెళ్తున్నారు. The plan was ఆ ఏర్పాటు ఏమంటే to work on the field, taking part in the harvest gathering for about 6 weeks. 6 వారములు అక్కడ వెళ్ళిన తర్వాత ఈ యొక్క పంట కోత కూర్చేదానికి పనిచేయాలి, And earn some money. డబ్బు సంపాదించాలి. They pay good money at that time. ఆ సమయంలో వారు డబ్బు బాగా ఇస్తారు. Then go for sightseeing for the remaining 6 weeks. దానికి తర్వాత ఇక మిగతా 6 వారములు ఉంటే ఇక్కడ అక్కడ చూడడానికి తిరగడం. And though they didn't have those modern machines as today, these has. ఆ దినములలో ఈ దినములో ఉన్నటువంటి ఈ యొక్క మోడర్న్ మెషినరీస్ యంత్రములు ఇవన్నీ Now లేవు. they don't require somebody laborer to go from Europe to Canada for that purpose. లేకపోతే ఆ ఉద్దేశం కొరకు యూరోప్ నుండి కెనడాకు ఇంతమంది పని వారు పోవాల్సిన But అవసరం in లేదు. those days, ఆ దినాల్లో the many will go from Europe to Canada for 3 or 4 months, earn money and come back. అనేకులు యూరోప్ నుండి అమెరికా వెళ్లి Canada. కెనడా దేశం వెళ్లి 3-4 మాసాలు పని చేసి డబ్బు సంపాదించి మళ్ళీ వచ్చేవారు. So I inquired. నేను దాన్ని They విచారించాను. took my name, నా పేరు తీసుకున్నాను, also took my fee, నా ఫీజు పుట్టిస్తున్నాను. and wrote to me after a few weeks. కొన్ని వారాలు అయిన తర్వాత వ్రాసి We పంపాను. would not advise you to go to Canada. కెనడాకు వెళ్ళడానికి మేము మీకు సలహా ఇవ్వము. The Canadians may not give you the same good treatment as we have been having in England. ఇంగ్లాండ్ దేశంలో నీకున్నటువంటి మంచి మర్యాద ఇటువంటి అన్ని కెనడా దేశస్తులు మీకు ఇవ్వకపోతున్నాం. And in those days, they were not welcoming Indian Asiatic and the big hotel on the west coast. ఆ దినాల్లో అక్కడ ఉన్నటువంటి ఆ వెస్ట్ కోస్ట్ ప్రదేశం యందు ఇండియా వారు పోతే పెద్ద పెద్ద హోటల్లో రానిచ్చేవారు కాదు. So I replied, నేను అన్నాను, I know how to travel. I'll go on my own. ప్రయాణం చేయడానికి నాకు తెలుసు, పోవడానికి తెలుసు, నా ఇష్టానుసారంగా వెళ్తాను. They gave it to me. వారు మళ్ళీ If రాశారు, you're bent upon going, you can go, but don't blame us. If anybody hurts your feelings and refuses any accommodation. నీవు పోవాలనుకుంటే అది నీ ఇష్టమైతే మేమే నిర్బంధం చేయవు, నీవు పోవచ్చు. అది ఎవరైనా అక్కడ నీకు సలహా ఇవ్వకపోతే, ఎవరైనా చేర్చుకోకపోతే మాపై నింద వేయదు. Again, I can see how God uses these simple means to defeat devil. ఈ సామాన్య విధములను అపవాదిని ఓడించుటకు ప్రభు దేవుడు ఎట్లు ఉపయోగిస్తాడో మరి చూడండి. His ways are past finding out. ఆయన మార్గములు అతి గమ్యములు. And the very same letter gave me a stronger desire to go. అదే ఉత్తరం నాకు వచ్చింది. పోవడానికి ఇంకా ఎక్కువ ఆశ No, కలిగి I'm going to go. నేను పోతాను, I will prove. నేను రుజువుపడతాను. Even though I'm an Indian, I'm in no way inferior to any white man. నేను ఇండియన్ అయితే కూడా తెల్లవాడి కంటే ఏమాత్రం తక్కువని కాను. That's how God works again. ఆ విధముగా దేవుడు మళ్ళీ పనిచేస్తాడు. Using our follies, weaknesses also God himself. మన పతనములు, మన యొక్క తప్పిదములు ఆయన సమీపంగా చేయడానికి ఉపయోగిస్తాడు. So we left Liverpool on 9th August 1928. లివర్పూల్ పట్టణం వదిలిపెట్టి 9th August 9 ఆగస్టులో బయలుదేరినాం. 1928 1928లో for Canada. కెనడా దేశం. And I said, now I'm going to show నేను ఇప్పుడు నేను చూపిస్తాను. what they can do, I can do. వారు ఏమేం చేయగలరో నేను చేయగలను. It is when they smoke వారు పొగ తాగితే and put their smoke this way, సిగరెట్ ఈ విధంగా పెడితే I do this way. నేను ఇంట్లో పెడతాను. Feeling very, very proud of. చాలా గర్వంగా. Went on taking part of this. మరి Went on taking part in every activity. ప్రతి దానిలో కూడా పాల్పొందుతూ వచ్చాను. I can do what they can do. I can do what they can. వాళ్ళు ఏం చేస్తారో నేను కూడా చేయగల, వారు చేయగలిగింది నేను కూడా చేయగలను. Who are they to say we Indians are inferior? వారెవరు ఇండియా తక్కువ అని చెప్పడానికి? Then Sunday came. ఆదివారం వచ్చింది, They came and noticed. ఒక నోటీస్ వచ్చింది. There will be a Christian service
ఎక్కడ In ట్రైన్ the first class, time at 10 o'clock. మరి ఫస్ట్ క్లాస్ ట్రైనింగ్ స్థలంలో క్రిస్టియన్ సర్వీస్ క్రైస్తవ ఆరాధన జరుగుతుంది. Unknown to me, God was preparing me for the very same thing. నాకు తెలియకుండానే దేవుడు దాని కొరకే నన్ను సిద్ధం చేస్తున్నాడు. So a thought came to me, ఒక తలంపు వచ్చింది, I can go anywhere. నేను ఎక్కడైనా పోగలను. I've gone to many places. అనేక స్థలాలకు వెళ్ళాను. I've never gone so far to Christian service. ఇంతవరకు క్రైస్తవ ఆరాధన స్థలాలకు వెళ్ళలేదు. Let me prove to my friends, I can go anywhere. కనుక నా స్నేహితులు కూడా రుజువు చేస్తాను, నేను ఎక్కడైనా I పోగలను. have absolutely no interest in the Bible బైబిల్లో నాకు ఏం శ్రద్ధ లేదు. or Christianity. క్రైస్తత్వంలో Going to prove ఊరికే రుజువు చేస్తాను. I can go everywhere. నేను I can do everything. ఏదైనా చేయగలను. God is so mysterious, isn't it? దేవుడు ఎంతో మర్మనిదము. So I could find the very last row. పోయి ఆ వెనక స్థలంలో కూర్చున్నాను. Never knew at that time how they begin, what they do. ఆ సమయంలో ఏం చేస్తారు, ఎట్లు ఆరంభిస్తారు ఏమో నాకు So I తెలియదు. was watching them. నేను వాడిని కనిపెట్టాను. They stood, వాళ్ళు లేచారు, I stood. నేను లేచాను. They sat down, వాళ్ళు కూర్చున్నారు, I sat down. నేను కూర్చున్నాను. Like that way. ఆ విధంగా They went on from ఆ there. విధంగా కొంతసేపు The అయింది. man began to speak. ఆ మనిషి బోధిస్తున్నాడు, I went to sleep. నేను నిద్రపోయినాను. I'm not here for your sermon. నీ ప్రసంగాన్ని కొరకు వచ్చింది. How can you people teach us about God? దేవుని విషయం మీరే నాకు We బోధించారు. Indians know all about God. మీరే హిందూ దేశస్థం దేవుని విషయం బాగా ఎరుగుతుంది. You know about motor car, మీరు మోటార్ కార్లు మీకు తెలుసు, and we about God. మాకు దేవుని విషయం తెలుసు. Like that thought. ఆ విధంగా మా తల I paid no attention whatsoever in a man's message. ఆ మనుషులు బోధించే దానిపై నా గమనం ఏం పోలేదు. In the end, they all began to pray. చివరిగా వారు ప్రార్థించారు On their knees, మోకాళ్ళ మీద. and I kept sitting. నేను కూర్చున్నాను. I said, నేను అన్నాను, I'm not going to kneel down with these people. వీళ్ళతో నేను మోకాళ్ళ మీద They don't belong to my country and my religion. వారు నా దేశస్తులు గారు, నా మతస్థులు గారు. I will never live with them. నేను వాళ్ళతో మోకాళ్ళ But the thought came to me, తలంపు వచ్చింది, doesn't look nice. ఇది బాగుండదు. While they are praying, వారు ప్రార్థించారు, as I should go out or kneel down. నేను బయట అయినా పోతే మంచిది, లేక Then మోకరించాను. thought came to me, తలంపు వచ్చింది. in India, I have never disturbed anybody in prayer either in a train or roadside or a public garden. ఇండియాలో ఉన్నప్పుడు మరి ఎక్కడైనా సరే ప్రార్థనలో ఉండేటప్పుడు వేలపల గాని లేక రైలు బండిలో గాని మరి ఎక్కడున్నా ఎవరిని కలవపరచలేదు. That's a very common style in India. అది ఇండియాలో అనేది సహజమైంది. Many praying here and there. ఇక్కడ అక్కడ అనేకులు So ప్రార్థిస్తుంటారు. I said, నేను అనుకున్నాను, if I will show respect to Mohammedan and all kind of other people in prayer, India, మహమ్మదీయులకు ఇతరులకు మరి ఇండియాలో ఉన్నప్పుడు మర్యాద చూపేవాడిని. they also must be respected. మరి ఇక్కడ వారు కూడా మర్యాద ఇస్తే మంచిది. You have to be respectful and kneel down. అక్కడ మర్యాద ఇవ్వడానికి మోకరించాను. Because I couldn't go out. వెలపలికి పోలేకపోయినా. The one man was kneeling on right side, left side. ఒకడు ఈ ప్రక్క మోకరించున్నాడు, ఒకడు ఈ ప్రక్క I మోకరించాడు. looked both ways. మరి రెండు వైపు చూశాను. I said, no, I want to serve them. సరే ఇప్పుడు వారిని కలవపరచు. Let me be respectful and polite and kneel down. గనక వారికి మర్యాద గౌరవం చూపిస్తాను, మోకరిస్తాను. And I could see అప్పుడు చూశాను, some divine power falling upon me. దైవ శక్తి నా మీద పడేది కనబడుతుంది. And the body was trembling. నా దేహమంతా వణుకు పుట్టింది. And these words came automatically. ఈ మాట తనంతట అవే వచ్చినవి. Lord Jesus Christ, ప్రభు యేసు క్రీస్తు ప్రభువా, I know, I believe, నేను ఎరుగుదు, నేను నమ్ముదు, thou art the living Christ. నీవు జీవమగల క్రీస్తు, Thou art the living Christ. నీవు జీవమగల క్రీస్తు. Now I can't tell you why these words came from my lips. ఈ మాటలు నా పెదవుల్లోకి ఎందుకు వచ్చినాయో నేను చెప్పలేను. I have never heard anybody talking about the same person anywhere. కనుక ఎప్పుడైనా అదే విషయం ఎవరైనా నాతో మాట్లాడేది నాకు జ్ఞాపకం లేదు. Nobody gave me a tract or a book anytime as I remember. ఎవరైనా ఎప్పుడైనా జ్ఞాపకం ఉన్నట్టుగా మరి ట్రాక్ట్ అయినా పుస్తకం ఇచ్చిన వాళ్ళు లేరు. But the word came clear to me. అయితే ఈ మాటలు స్పష్టంగా వస్తున్నాయి. I know, I believe, Lord Jesus, thou the living Christ. నేను ఎరుగుదును, నేను నమ్ముతున్నాను, యేసు క్రీస్తు ప్రభువా, నీవు జీవమగల క్రీస్తు. That is from the beginning. అది మొదటి ఆరంభం. See, God uses all these means step by step. చూడండి, దేవుడు ఇటువంటి విధములన్నీ అడుగడుగునకు ఉపయోగిస్తాడు. I was 3 months in Canada. 3 మాసములు కన్నడ దేశంలో And they were very, very kind to me. వారు చాలా దయ కలిగి ఉన్నారు ఎక్కడైనా. And that gave me a desire to go back second time. అదే నాకు ఆశ కలిగించింది ఏమనగా రెండవసారి వెళ్ళాలి. See, God is not in a hurry. చూడండి, దేవుడు తొందరపడు, He will take His time. ఆయన సమయాన్ని తీసుకుంటాడు. We have to only abide by His time. మనం ఆయన సమయంలో నిలిచి ఉండాలి. During my second visit to Canada, నేను కెనడా దేశములకు రెండవ పర్యాయం in పోయినప్పుడు 1929, 1929 I gone there to finish my training in the agricultural engineering. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ లో ట్రైనింగ్ ముగించడానికి అక్కడ వెళ్ళాం. In that period, ఆ కాలంలో I met a friend ఒక స్నేహితుడు in కలిసాడు YMCA YMCAలో. and I said to him, నేను ఆయనను, will you kindly lend me your Bible? దయచేసి నీ బైబిల్ నాకు ఇస్తావని And అడిగినాను. he was surprised at my request. అప్పుడు నేను అడిగినప్పుడు ఆయనకు ఆశ్చర్యమైంది. He said, why are you asking for a Bible? నీవెందుకు బైబిల్ అడుగుతున్నావు? I've heard you Indians don't like Bible. మీరు ఇండియా దేశస్తులు బైబిల్ ఇష్టపడరని మేము విన్నాం. I said, yes, quite true. నేను అన్నాను, సరే నిజమే, I never liked it. నేను ఇష్టపడలేదు. In the year 1919, I was given a Bible
Bombay Bible starting in Lahore, West Pakistan. 1919వ సంవత్సరము వెస్ట్ పాకిస్తాన్ లాహోర్ లో నాకు ఒక బైబిల్ ఇచ్చారు. At that time, they were giving a free Bible to all those who passed the university exam. ఆ సమయంలో యూనివర్సిటీ ఎగ్జామ్స్ పాస్ అయిన వారందరికీ ఒక బైబిల్ ఇచ్చేవారు. So they gave me very nice English leather Bible. నాకు చాలా మంచి ఇంగ్లీష్ లెదర్ బైండింగ్ బైబిల్ ఇచ్చారు. And to show my hatred for the Bible, బైబిల్ విషయము నాకుండే ద్వేషం చూపించాను. I tore the whole Bible ఆ బైబిల్ అంతా చించేశాను. and kept it in the cover. ఈ లెదర్ కవర్ మాత్రం It's a very nice cover. చాలా బాగా చక్కగా ఉండింది. I was so blind. నేను అంత గుడివాణ్ణి. But God is so patient, దేవుడు అంత ఓపిక గలవాడు. so loving and so kind. చాలా ప్రేమ దయ. Even though you may be fighting against God, నీవు దేవునికి విరోధంగా పోరాడినా but God will love you. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. He will not leave you. ఆయన నిన్ను విడువడు. He has made many plans, even now, to seek you and to find you and bless you. ఇప్పుడైనా నిన్ను వెతకడానికి, కనుగొనడానికి, ఆశీర్వదించడానికి అనేక విధములుగా వెంటాడుతున్నాడు. It's a wonder ఆశ్చర్యం how patient God is. ఎట్లు దేవుడు ఓపిక కలిగి ఉన్నాడు. Even though we deserve such a great punishment out of rebellion గొప్ప శిక్ష మన తిరుగుబాటు కొరకు మనకు ఉన్నప్పటికీ and our blasphemous words against Him, ఆయన విరోధముగా మన యొక్క దేవదూషణ మాటలన్నీ even though I was speaking words of blasphemy against Bible and the Lord Jesus Christ Christian for 10 years, దేవదూషణ మాటలన్నీ మరి బైబిల్ విషయము, క్రైస్తవ విషయము, ప్రభువైన యేసుక్రీస్తు విషయము 10 సంవత్సరం దూషించాను. yet my Lord was seeking after me for all these years unknown to me. ఆయన నా ప్రభు ఈ సంవత్సరం అన్నిటిలో నేను ఎరగకుండా నన్ను వెతికినాను. I told my friend, నా స్నేహితుడు అన్నాను, even though I tore the Bible నేను బైబిల్ చించివేసినప్పటికీ and have been speaking words of blasphemy against Bible బైబిల్ విషయమై దూషణ మాట for 10 years, 10 సంవత్సరాలు, but now in my heart I know He's a living Christ. అయితే ఇప్పుడు నా హృదయములో నేను ఎరుగుదును ఆయన జీవము గల క్రీస్తు అని. I don't know anything about it. ఆయన విషయం నాకేం తెలియదు. I am very much anxious to know more about the living Christ. జీవము గల క్రీస్తు విషయమై ఎరగాలని ఇంకా ఎంతో ఆశ ఉంది. So He gave me a very small pocket English Testament. ఆయన ఒక చిన్న పాకెట్ లో పెట్టుకునే ఇంగ్లీష్ కొత్త నిబంధన ఇచ్చారు. That was in December 14, 1929. డిసెంబర్ 14, 1929 I came to my room నా గదిలోకి వచ్చాను. and began from the very first chapter, the first gospel. మరి మొదటి సువార్త, మత్తయి సువార్త మొదటి అధ్యాయం నుంచి ఆరంభించాను. Then for 3 hours. 3 గంటలు చదివాను. And I said, అన్నాను, I've never seen any book like this in the world. ఇటువంటి పుస్తకము లోకమందంతా ఎక్కడ నేను చూడలేదు. Going by the language, going by the word, going by the style, going by the paragraphs, I have to admit, the ordinary book. భాష చూస్తే, దాని యొక్క పారాగ్రాఫ్ చూస్తే, మరి దాని యొక్క వార్తలు చూస్తే, దాని యొక్క విధం చూస్తే, మరి ఇటువంటి పుస్తకము నేను ఎక్కడ I never seen a book like this in here. ఇటువంటి పుస్తకం ఎక్కడ చూడలేదు. I said, అన్నాను, even though I have read many well-known books of English writers మరి ఇంగ్లీష్ గ్రంథకర్తల యొక్క ప్రఖ్యాతి గల పుస్తకం ఎన్నో in చదివాను my BA, నా యొక్క BA, బిఏలో, but never see a book like this way. ఇటువంటి పుస్తకం చూడలేదు. It's a book of God. దేవుని పుస్తకం. No man can write like this. ఏ మనుషుడు రాయలేడు. I must be respectful and going through it. దేన్ని చదవడానికి మర్యాదతో చదవాలి. When I reading every verse without topic, ప్రతి వచనము ఆపకుండా చదువుతూచాను. then there Mark Gospel, మార్కు వార్త చదివాను, then Luke Gospel, మరి లూకా సువార్త, and third day I came John Gospel. 3వ దినమున యోహాను సువార్త. I was reading in my own room. నా గదిలోనే చదువుతాను. In chapter 3, 3వ అధ్యాయం these words, ఈ మాటలు, verily, verily, I say unto thee, I say unto thee. నిశ్చయముగా నేను నీతో చెప్పుతున్నాను. I began to say in my heart, నా హృదయంలో అనుకున్నాను, I made a good book, మంచి పుస్తకము, but only meant for Americans and Europeans. ఇది అమెరికా వారికి, ఐరోపా వారికి మాత్రమే. We have got our book in India, ఇండియాలో మా పుస్తకాలు మాకున్నవి. but this book is only meant for these people, అయితే ఈ పుస్తకము ఈ ప్రజలకి, not for us. ఇది మాకు కాదు. When I said in my heart that way, నా హృదయంలో అట్లా అనుకున్నప్పుడు I could feel a divine person coming to my room ఒక దైవ వ్యక్తి నా గదిలోకి వచ్చినట్టుగా and whispering to me, నాకుతో గుసగుస చెప్తాను, don't say this, ఇట్లా చెప్పొద్దు, I say unto thee. నేను నీతో చెప్తున్నాను, I say unto thee, నేను నీతో చెప్తున్నాను. this book belongs to you ఈ also. పుస్తకము నీ కొరకు కూడా. Having heard that, అది విన్నాను, I knelt down. మోకరించాను. The Lord, ప్రభువా, in that case, I am a great sinner. అట్లయితే నేను మహాపాపిని. Without knowing anything about it, దాని విషయం నేను ఏమి ఎరగకుండానే I have spoken words of blasphemy దూషణ మాటలు for పలికినాను 10 years, 10 ఏళ్ళు. and also against thy name also. నీ నామముకు దూషణ పలికినాను. Then I began to see my sins. అప్పుడు నా పాపములు చూడడానికి I ఆరంభం. saw black spots on the body, నా దేహము నల్లని మరకలు కనబడుతుంది. and there came filthy smell. దుర్వాసన And వస్తుంది. the voice came. ఒక స్వరం What you saying? భగత్ సింగ్, These spots you are seeing, నీ కనబడే మరకలు, smell you are smelling, ఈ వాసన is because of your sins. నీ పాపములను బట్టి కలుగుతున్నది. As scripture says, లేఖనం ఉన్నట్టు be sure
your sin shall find you out. నీ పాపము నిశ్చయముగా నిన్ను పట్టుకొను. Numbers 32:23. సంఖ్యాకాండం 32:23. And that morning I saw my sin. ఆ ఉదయకాలం నా పాపము That is from my childhood days. నా యొక్క బాల్యం నుండి I said, నేను అన్నాను, oh Lord, it's quite true. ఓ ప్రభువా ఇది సత్యం. Even though I had covered my sins from my parents, my teachers, and friends, neighbors, నా పాపములు నా తల్లిదండ్రులకు, నా ఉపాధ్యాయులకు, నా పొరుగు వారికి, నా స్నేహితులకు నేను దాచిపెట్టినప్పటికీ but now I confess before thee. ఇప్పుడైతే అన్ని నీ ఎదుట ఒప్పుకున్నాను. I have done these shameful things. నేను సిక్కరమైన పనులు చేశాను. Defiled my body, నా దేహం deceived అపవిత్రం, my parents, నా తల మోసం చేశాను, wasted my money. నా డబ్బు వ్యర్థం I చేశాను. have money but no peace. నాకు డబ్బు ఉంది, సమాధానం లేదు. I have education విద్య ఉంది, but no victory. అయితే జయం లేదు. Lord, anyhow, such a man. ప్రభు ఇటువంటి మనుషుని కూడా నిరీక్షణ Then he was came. అప్పుడు స్థలం This వినబడింది. is my body broken for you. ఇది నా శరీరము నీ కొరకై ఇవ్వబడినది. This is my blood shed for the remission of your sins. ఇది నా రక్తము నీ పాపముల యొక్క విమోచనార్థమై చిందించబడినది. I replied, నేను అప్పుడు జవాబిచ్చాను, Lord, these words are beyond my understanding. ప్రభు ఈ మాటలు నా జ్ఞానమునకు మించినవి. They are your words, ఇవి నీ మాటలు. and without understanding, I believe it. గ్రహించకపోయినా నేను నమ్మినాను. I thank God. దేవుని He gave me a simple faith beginning itself. ఆరంభంలోనే సామాన్య విశ్వాసం ఇచ్చినారు. Praise the Lord. నేనాను, Even though I can't understand what these words mean, ప్రభు ఈ మాటల యొక్క భావం ఏమిటో నేను they are గ్రహించకపోయినా your words. ఇవి నీ మాటలు. No man can say these words. ఏ మనిషి ఈ మాట పలకలేడు. Or my friends, or my relations, or my teachers, or other priests. నా స్నేహితులు గాని, లేక నా బంధువులు గాని, నా యొక్క మా తల్లిదండ్రులు గాని, లేక పూజారులు గాని, They are your words. ఇవి నీ మాటలు. I believe them. నేను నమ్మినాను. Verse came. స్వరం వచ్చింది, Go, thy sin will given thee. వెళ్ళుము నీ పాపం క్షమించమని. How simple. ఎంత సామాన్యం. And yet we find it so hard sometimes to believe it. అయినప్పటికీ కొన్ని పర్యాయం నమ్మేదానికి ఎంత కష్టం. We go on struggling and struggling and struggling for many years. అనేక సంవత్సరాలు పోరాడుతూ ఉంటాము. But so simple. ఎంత సామాన్యం. When it says from the heart, హృదయపూర్వకంగా చెప్పు, Lord, I thank you for dying in my stead. ప్రభువా నాకు బదులుగా చనిపోయిన నీకు వందనములు. I thank you for taking my place. నా స్థలము నీవు వహించిన నీకు God, వందనములు. he did no sin. ఆయనే పాపం He చేయలేదు. did no sin. ఆయన పాపం And ఎరగడు. all power. ఆయన సర్వాధికారం. Yet he gave himself. ఆయన తను అర్పించుకున్నాడు. But not for himself. He has no need. ఆయనకి అక్కర్లేదు. ఆయన కొరకు కాదు. Are the angels? దూతల They కొరకు have no need. అక్కర్లేదు. Are the animals? They have జంతువులు no need. వాటికి అక్కర్లేదు. He died for you and me. ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయినాడు. And he rose again. ఆయన తిరిగి లేచాడు. For our sake. మన కొరకు, Our justification. మా నీతి కొరకు. Thereby these few words of thanks, ఆ కొన్ని కృతజ్ఞత గల మాటలు we can be transformed. That మార్చబడతాయి. happened to me. అట్లా నాకు జరిగింది. And I said, Lord, I believe it. నేను చెప్పాను, ప్రభువా నమ్ముతున్నాను. I asked him, go. Thy son be forgiven thee. సరైనది వెళ్ళుము నీ పాపములు And క్షమించబడి I was changed. మార్చబడినాను. Without anybody telling me, ఎవరేం చెప్పకుండా I lost taste for tobacco and shameful things and books and all the muddy things. పొగ త్రాగడం గాను, దురలవాటులు, చెరలవాటులు, సిగ్గుకరమైన పనులు, మరి లోక పుస్తకములు అన్నిటికీ ఆ రుచే పోయింది. His life coming into me changed me and made me a new person. ఆ జీవనాలోపలికి వచ్చి నన్ను మార్చి నూతన వ్యక్తిగా చేసి, Are you born again? నువ్వు తిరిగి జన్మించావా? And Lord, you can come in your heart yet. ప్రభువైన యేసుక్రీస్తు ఇంకా నీ హృదయంలోకి వచ్చాడా? Unknown to you. నీకు తెలియకుండా He has been seeking after you. నిన్ను వెతుకుతున్నాడు. Maybe through your mother's prayer, నీ తల్లి ప్రార్థన, or your father's prayer, నీ తండ్రి ప్రార్థన, or your wife's prayer, నీ భార్య your ప్రార్థన, husband's prayer, నీ భర్త ప్రార్థన, your children's prayer, నీ పిల్లల ప్రార్థన, your neighbor's prayer, నీ పొరుగు వారి ప్రార్థన, our friend's prayer, స్నేహితుల ప్రార్థన, anybody unknown to you. నీకు తెలియకుండా ఇంకెవరో God after you. దేవుడు నిన్ను వెంటాడుతున్నాడు. And now He is speaking to you. ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు. You have no peace. నీకు సమాధానం లేదు. You are living life of slavery. నీవు బానిస Life of failure. జీవితం పడిపోయిన జీవితం. Oh, do not resist this call. యెహోవా యొక్క పిలుపుని నిరాకరించవద్దు. Now say by simple faith, ఇప్పుడే సామాన్య విశ్వాసంతో చెప్పు. Lord, I thank you for dying for my sins. ప్రభువా నా పాపముల కొరకై నీవు మరణించేందుకై నీకు వందనములు. Thank you, send thy blood to cleanse me. నన్ను కడుగుటకై నీ రక్తం కాచేందుకై వందనములు. Thank you, rather than again live in me. నాలో జీవితంకై నీవు తిరిగి లేచేందుకై నీకు వందనములు. By that faith you change you. అలాంటి విశ్వాసం ద్వారా ఆయనను మార్చును. Please try and see. దయచేసి చేసి చూడండి. Don't waste your time anymore. ఇక నీ సమయం వ్యర్థం చేయవద్దు. When you lose a small amount of money, చిన్న డబ్బు నీవు పోగొట్టుకుంటే you lose your sleep, you lose your rest. ఆ సమయంలో నీ నిద్ర పట్టదు, నీకు నెమ్మది ఉండదు. But a simple loss. సామాన్యమైన But every second we spend without Lord Jesus Christ is a tremendous loss. ప్రభువైన యేసుక్రీస్తు లేకుండా మనం గడిపే ప్రతి క్షణము భయంకర నష్టము. No, I never knew at that time. ఆ సమయం నాకు తెలియదు. God was calling me for His service. దేవుడు సేవ కొరకై పిలుస్తున్నాడు. He gave me abnormal hunger for the Bible. బైబిల్ కొరకైనటువంటి ఆఖరి అతిమీర చేశారు. I began to spend almost whole day with the Bible. దినమాంత దాదాపు బైబిల్ చదివేవాడిని. At that time, ఆ సమయంలో I was planning to go to America for my further training in the
agricultural engineering. ఇంకా అగ్రికల్చర్ ట్రైనింగ్ ఇంజనీరింగ్ కొరకై ట్రైనింగ్ ఇంకా అమెరికా పోనుకున్నాను. And these firms had offered me wages for my training. అక్కడ ట్రైనింగ్ లో కూడా మరి నాకు కొంతవరకు డబ్బించడానికి వారు ఒప్పుకున్నారు. But going by the American rules, అమెరికా రూల్స్ ప్రకారం they won't allow any Indian to go there with their object. మరి ఆ ఉద్దేశం కొరకు ఇండియా వారిని ఎవరు పోనివ్వరు. So they refused my visa. నా వీసాను కూడా నిరాకరించారు. So I couldn't go anywhere. నేను ఎక్కడ పోలేకపోయినాను. Whatever money I had was all gone ఉన్న డబ్బంతా కూడా అయిపోయింది. by waiting for the visa. ఆ వీసా కూడా కనిపెట్టున్నాను. Plan was broken. అప్పుడు ఆ ప్లాన్ అని పోయినాయి. My father had no money at that time. ఆ సమయంలో తండ్రి దగ్గర డబ్బు లేదు. Had a very big court case. చాలా పెద్ద కోర్టు కేసు ఉంది. Now thank God for it. దాని కొరకు కూడా దేవుడు కొన్నాడు. They all God's plans. అన్ని దేవుని యొక్క ప్లాన్. So I was there doing nothing, ఏం చేయకుండా అక్కడనే ఉన్నాను. spending all my time with the Bible staying there. నా సమయం అంతా బైబిల్ చదువుతున్నాను, అక్కడనే ఉన్నాను. It's a very, very cold weather. చాలా చల్లని దినములు. Month of December. December. Very, very cold in that country. ఆ దేశంలో డిసెంబర్ నెల చాలా చలి. So I had to stay in my bed. నా పడకలోనే ఉండేవాడిని. I had no money to buy extra heavy full clothes to keep మన on. యొక్క వేడి దుస్తులు వస్త్రాలు కొనడానికి డబ్బే ఎక్కువ లేదు. So the best thing I had to stay in the bed to keep warm. గనక పడకలోనే పండుకొని అక్కడనే వెచ్చగా ఉంటే బాగుంది. I used to stay in the bed in my room. గనక నా గదిలోనే పడకలోనే ఉండేది. In the Bible whole day. దినమంతా బైబిల్ చదివేది. And every verse became real to me. ప్రతి వాక్యము వచనము చాలా I couldn't understand many verses. చాలా వచనం అర్థం కాలేదు. There was life coming to me to encourage me, to inspire me. అయితే నన్ను ధైర్యపరచకు ప్రోత్సాహపరచకు జీవము నా లోపలికి వస్తుంది. Again, God is so mysterious. దేవుడు ఎంత మర్మమైన వాడు. He took away all my money నా డబ్బంతా తీసేశాడు. and took me away from my friends. నా స్నేహితుల నుంచి As తీసిపోయినాడు. an utter stranger in State City. మరి ఆ పరాయి పట్టణంలో కేవలం నేను పరదేశుకున్నాను. Not a single person knew me. మన ఒక్కడైనా ఎరగడు. So I decided, నేను తీర్మానించాను. even though I had no money, డబ్బు లేకపోయినా I'm not going to go to beg for money. ఎవరిని నేను డబ్బు భిక్షపడగలను. I won't go to any person. ఎవరి ఎదుగు పోను. That will bring a reproach of God's name. అది దేవుడి నామమునకు అవమానం. I'm looking for a job, పని వెళ్తున్నాను. but no job available. ఎక్కడ ఉద్యోగం దొరకలేదు. I had to pray very hard. చాలా కష్టపడి ప్రార్థన చేశాను. Now, Lord, keep me warm, keep me warm. ప్రభువా నన్ను నువ్వు వేడిగా వెచ్చగా ఉంచు. He kept me warm. వేడిగా ఉంచాడు. And many times, only 1 cup of coffee or tea for the whole day. అనేక పర్యాయములు ఒక కప్పే తాగేది దినమంతా. And there was sufficient. అదే సరిపోయింది. All these things gave me faith. ఇవన్నీ నాకు విశ్వాసం And ఇచ్చాయి. taught me, నాకు I నేర్పించాయి. can trust my Lord for everything. ప్రతి దాని కొరకు నా ప్రభు నమ్మకం He is a ఉంచుతాడు. living Savior. జీవముల రక్షకుడు. If He died for my sin, నా పాపలకు చనిపోయినాడు. and to save me, He gave everything. నన్ను రక్షించడానికి అన్ని ఇచ్చినాడు. Give all what He had. తనకున్నదంతా ఇచ్చాడు. Surely He won't forsake me. నిశ్చయముగా ఆయన నన్ను విడిచిపెట్టడు. It's for my good. Now, If I have no food today. నా మేలు కొరకే ఈ దినం ఒకవేళ భోజనం లేకపోతే At that time, ఆ సమయం He was small thing was so tasty. చిన్న కొంచెం ఉంటే కూడా ఎంతో రుచి. If somebody gave me a piece of toast or a piece of coffee or a piece of pie and 1 cup of coffee, ఎవరైనా కొంచెం ఒక టోస్ట్ ఇస్తే ఒక కప్ కాఫీ ఇస్తే మరి ఏదైనా ఇస్తే that was more tasty than your best meal anywhere. అదే ఎంతో శ్రేష్ఠ భోజనం కంటే ఎంతో Because శ్రేష్ఠ Lord gave it. ప్రభు ఇచ్చాడు. He gave a Lord's hand. ప్రభు చేతి నుంచి And I was so thankful. ఎంతో కృతజ్ఞతలు. And I thank you for the crumbs. ఈ ముక్కల కొరకు కూడా ఎంతో రుచి నీకు They come from your hand. నీ చేతి నుంచి వచ్చేది. What a joy it is. ఎంత సంతోషం. To receive all things from God's hand. కనుక అన్ని దేవుని చేతిలో When the disciples came early morning, Lake Tiberias, కనుక శిష్యులు తిబేరియా సముద్రం దగ్గర ఉదయమాల్చారు. and they saw fire of coal there, అక్కడ and bread there, fish there. అక్కడ నిప్పులు ఉండడము, రొట్టె చేప చూసినారు. Wonderful. ఆశ్చర్యం. Heavenly feast. పరలోక విందు. They were tired whole night, రాత్రి అంతా అలసినారు. and they came there దగ్గరికి వచ్చారు. with surprise. ఆశ్చర్యపడ్డారు. Lord Himself prepared the fire, ప్రభు తానే ఆ నిప్పు అక్కడ చేశాడు. and He brought the bread రొట్టె తెచ్చాడు and the fish. చేప. It was not a bakery bread. ఇది ఎక్కడో దుకాణం తెచ్చింది కాదు. It was not a fish market fish. ఇది ఒక మార్కెట్ లో ఫిష్ కాదు. God was by your hand. ప్రభు చేశాడు. I can imagine నేను ఊహించగలను. the disciple with the tears enjoying their feast. శిష్యులు కన్నీరు కాస్తూ ఆ విందును Our Lord loves us so much. ప్రభు మన ఎంత ప్రేమిస్తున్నాడు. By His own hand, రెండు He made the fire. He brought the bread. He brought the by His own hand. సొంత చేతులతోనే అక్కడ నిప్పు రాత పెట్టినాడు, రొట్టెలు చేసినాడు, మరి చేపలు కూడా. That's my condition. అది నా స్థితి. Anybody gave me a coffee? ఎవరైనా The కాఫీ Lord Himself. ప్రభే Lord, thank you ప్రభా నీకు వందనములు. for 1 cup of coffee, One cup coffee. or a piece of bread, Roti. or a piece of toast. మరి టోస్ట్ It's from your hand. నీవే చేతు. And that gave me faith. అదే నాకు విశ్వాసం. So I praise God. దేవుని స్తోత్రం. He called me for His service ఆయన తన సేవకు పిలిచాడు. by teaching me to have a simple faith, ఈ సామాన్య విశ్వాసం నేర్పిస్తూ వచ్చాడు. to trust Him. ఆయన నమ్మడానికి. So I can praise Him. ఆయన స్తుతి- All these 43 years, ఈ గత 43 He has సంవత్సరాలు been so gracious ఆయన ఎంతో and కృప, so faithful ఎంతో నమ్మకం, and so wonderful ఎంతో అద్భుతం, and so loving. ఎంతో ప్రేమగా He has met every need. ప్రతి అక్కర తీర్చాడు. I don't have any occasion in all these 43 years
when he has failed me. గత 43 సంవత్సరాలు ఎప్పుడైనా నా విషయం తక్కువైనట్టు చూడండి. Even though I was so unworthy, ఎంత అయోగ్యుని, he was so gracious, ఎంతో కృపగలవాడు. providing food every time. అన్ని సార్లు భోజనం ఇస్తాడు. One night, ఒక రాత్రి I was about to sleep after midnight, మధ్యరాత్రి నిద్రపోతున్నాను. and there came a knock at the door. ఒక తలుపు తట్టాడు. Man came inside, లోపలికి వచ్చాను. with a sleeping suit, ఆ రాత్రి వస్త్రం and said to me, నాతో అన్నాడు, "Brother, forgive me coming at the late hour. సోదరా ఈ ఆలస్యంగా వచ్చేందుకు క్షమించండి. I was sleeping," he said. నేను నిద్రపోతున్నాను. I saw a dream. ఒక కల వచ్చింది. In the dream, somebody said to me, ఆ కలలో ఎవరు అన్నారు, "Go to Bhakt Singh and bring him for food." భక్తి ఎదుగు వెళ్ళు, భోజనం తీసుకో. I got up. నేను లేచాను. I went to my kitchen side. అలా కిచెన్ పోయినాను. And then I saw to my surprise one plate of rice lying there in the kitchen, some curry. అక్కడ ఒక ప్లేట్ అన్నం ఉంది, మరి కూర ఉంది. ఆశ్చర్యంగా, Brother, please tell me, did you have any food today? బ్రదర్ దయచేసి చెప్పండి, భోజనం చేసావా? I told him, let me think for a while. నేను అన్నాను, కొంచెం తలస్తాను. I had no food that day. ఆ దినం భోజనం చేయలేదు. Whole day. దినం Right from morning to time. ఉదయం సాయంత్రం I వరకు. said, yes, it's quite true, I had no food. అవును నిజమే, భోజనం చేయలేదు. I'm not feeling hungry anyway. ఏం ఆకలి ఏం లేదు. Please come. దయచేసి రండి, There is food for you. నీకు భోజనం ఉంది. And there was to be the heavenly feast. అది పరలోకాలుగా ఉంది. Like that, ఆ విధంగా day by day, దినదినము Lord coming and providing. ప్రభువు ఇస్తూ వచ్చాడు. And those are the happiest days. ఆ దినముల అనుభవము I సంతోషం. could see God's finger moving this way, that way. దేవుని యొక్క చేయి ఆ విధముగా కదులుతూ పనిచేస్తున్నట్టు. If God called you for His service, దేవుడు తన సేవకులు పిలుస్తుంటే follow Him, వెంబడించండి, trust Him, నమ్మండి, obey Him. విధేయుకండి, Don't doubt Him. Don't question Him. అడగదు. He will not fail you. ఆయన తప్పోడు. You may fail Him. నీవు తప్పోతావు. He can never fail. He can never change. ఆయన మార్చగలరు. We change Him. మనం మారిపోతాం. But the honor it is to serve Him. ఆయన సేవ ఎంత ఘనత. Can you tell me anybody more joyful than one who serves the Lord? చెప్పగలవా? ప్రభు సేవ చేసే వారి కంటే సంతోషం కంటే ఎవరైనా How సంతోషం. foolish we are. ఎంత బుద్ధిహీనులం. Thinking much more of the worldly service than Lord's service. లోక ఉద్యోగ సేవలే ప్రభు సేవ కంటే ఎక్కువ అనుకుంటాం. Oh, don't waste your life anymore. వద్దు, ఆ విధంగా జీవితం వ్యర్థం చేయొద్దు. Young people, old people, whosoever you may be, యవనస్తులు, వృద్ధులు, మీరు ఎవరైనా సరే, hear God's song calling you. దేవుని యొక్క పిలుపు వినండి. దేవుడు పిలుస్తున్నాడు. My condition నా స్థితి is absolutely unfit for God's service. దేవుని సేవ కేవలము అనర్హుని. A stammerer and a stutterer. సరిగా మాట్లాడలేదు, The words won't come so far. మాటలు సరిగా రావు. Even though I go to the roadside, రోడ్డు మీద పోయినప్పుడు you ask anybody about the road, ఎవరైనా ఈ తోయెక్కడ అంటే or a policeman, పోలీసు వాడిని I was అట్లా the అనేవాడు. words won't come out. మాటలు సరిగా రావు. It's very, very embarrassing. చాలా సిగ్గు. You want to ask a question, ఒక అడగాలంటే bus conductor, కండక్టర్, or a policeman, పోలీసు వాడిని, or a shopkeeper, మా దుకాణంలో they say to me, వాళ్ళు అంటారు, what do you want? ఏం కావాలా? Then I'll go away. సరే వెళ్ళిపోయేది. Feeling so ashamed. చాలా సిగ్గుతో, I said, Lord, ప్రభువా I stutter, నేను నత్తివాడిని, I stammer, నేను I can't speak, మాట్లాడలేను, ధారాళంగా I'm మాట్లాడలేదు, so nervous. ఎంతో When భయపడేవాడు. I see a crowd, గుంపు my knees shake. నా మోకాళ్ళు భయము, I'm so fearful. అంత భయంతో ఉండేవాడు. I can't even sing a single note. ఒక్క పాట నాకు రాదు. How can such a weak man, policeman, be that preacher? ఇటువంటి బధీరమైన బుధీరమైన మనిషిది ఎట్లు సేవకుడు కావాలి. The Lord knows better. ప్రభువు తెలుసు. He can touch our lips. ఆయన మన పెదవులు తాకును, He can touch our tongues. ఆయన నా నాలుకను. If He calls us, He knows us also. ఆయన పిలిస్తే ఆయన మన ఎరుగును. Knowing our condition, He calls us. మన స్థితి ఎరిగి ఆయన పిలుచును. He's not going by our human qualification. మనుష్య యోగ్యత చూడడు. So don't let your human handicap keep you away from Him. కనుక నీ మనుష్య కొరతలు ఆయన దూరముగా చేయకుండా. Now on this day, on my birthday, ఈ దినము నా యొక్క పుట్టుక దినం. I want to praise Him. నేను ఆయన With స్థుతించను all my heart, నా హృదయంతో, with all my being, నా యొక్క యావత్తుతో. for calling me a foolish vessel, ఒక బుద్ధిహీనమైన పాత్రను ఆయన a పిలిచాడు. weak vessel, బలహీన పాత్ర, a despised vessel, అవి నిరాకరించిన a blasphemer, దూషకుడి, to be His witness ఆయన సాక్షిగా ఉండు. and taking me down the whole world. ఆయన లోకమంతా అంతగా I don't know why. ఎందుకో I తెలియదు. don't know why. ఎందుకో He తెలియదు. knows it. ఆయన You తెలుసు. would ask Him. ఆయన అడగాల. He will tell you ఆయన చెప్తాడు. what He's speaking to you. ఆయనతో మాట్లాడుతున్నాడు. And I thank you for your prayer. మీ ప్రార్థన కొరకై మీకు వందనములు. I appreciate it very much. ఎంతో మీ విషయమై I need them very much. ఆ ప్రార్థన అవసరం. Because of your prayer, Lord is so good and so gracious. మీ ప్రార్థనలు బట్టి ప్రభు ఎంతో దయ, ఎంతో కృప చూపినాడు. Similarly, అదే విధంగా if you obey Him, మీరు బట్టే there will be many more also praying for your need, your handicap. మీ అక్కల కొరకు, మీ కొరకు కూడా ఎంతో మంది ప్రార్థిస్తారు. Oh, obey Him. లోబడండి. Don't resist Him anymore. ఆయన ఎంత మాత్రం ఎదురాడద్దు. You find your life becoming fully victorious. మీ జీవితమును విజయవంతంగా And ఎత్తుస్తారు. Lord will be so precious and so real to you. ప్రభు So dear to you. ఎంతో ప్రియము, ఎంతో సమీపం అవుతారు. And that's why we are in the gathering also. అందుకొరకే ఈ కూడిక దినం. On one hand, to thank Him for
past mercies. ఒక పక్షముగా గత కనికరముల కొరకై కృతజ్ఞత. Thank you for your prayers. మీ ప్రార్థన కొరకై Thank కృతజ్ఞత. you for your fellowship మీ సహవాసం కొరకై, and your love మీ ప్రేమ కొరకు, and your cooperation. మీ యొక్క సమ్మతం కొరకు. The same appeal to you. అదే సమయంలో ప్రతిమాత్రం Lord is speaking to you. ప్రభు నీతో మాట్లాడుతాడు. Don't resist. నువ్వు ఎదురవద్దు. Make this day ఈ దినము a day of decision for the service. తీర్మాన దినముగా ఆయన సేవకులు చేయండి. If so far you haven't known him as your savior ఇంతవరకు రక్షకునిగా ఎరక్కుంటే or received him as savior, రక్షకునిగా తీసుకోండి. even though you may be a sinner, నీకు మహా పాపైనా nobody can be the worst than I was. నాకంటే ఇంకా మహాపాప ఎవరున్నారు? A great blasphemer, ఆ దూషకుడిగా yet he will love me so much. ఆయన ఎంత ప్రేమించాడు. Taught me, saved me, forgave me, and changed me. వెతికినాడు, కనుగొన్నాడు, క్షమించినాడు, రక్షించినాడు. So God receive him దయచేసి అంగీకరించండి. and don't remain anymore same condition. అదే స్థితిలో ఇంకా ఉండవద్దు. Same way, అదే విధముగా you want to serve him, సేవ చేయాలంటే now is the time. ఇదే సమయం. Offer yourself. నువ్వు అర్పించుకోండి. He will tell you later on how to serve him. తర్వాత చెప్తాడు ఆయన ఎట్లా సేవ It చేయాలో. took me more than 2 or 3 years to find out why he wanted me. ఎందుకు నన్ను కోరినాడని తెలుసుకోవడానికి నాకు 2-3 ఏళ్ళు పట్టింది. But he was very faithful. నమ్మకంగా ఉన్నాడు. He will teach you also. అని నేర్పిస్తాడు. He knows how to train us. ఎట్లు నేర్పించి ఆయన తెలుసు. He is the best teacher. ఆయనే మంచి ఉపాధ్యాయుడు. You know, there are some teachers, కొంతమంది there ఉపాధ్యాయులు, are some students, కొంతమంది విద్యార్థులు they're very, very stupid. చాలా మతీయులు. And they require tuition. వారికి ట్యూషన్ అవసరం. And some people say, కొంత అంటారు bring your children to us. మీ పిల్లలు మా దగ్గర తెండి, We'll coach them, we'll train them. నేను నేర్పిస్తాము, వారికి బోధిస్తాము, ఉపదేశం. Even though they might have failed another school 10 times, ఒకవేళ ఇంకో స్కూల్లో 10 సార్లు ఓడిపోయినా but by having a proper coaching and teaching and training by some proper tutor, వారు ప్రత్యేకమైన ఒక ట్యూటర్ను పెట్టి నేర్పించి బోధించి సిద్ధపరిచి they pass. వారు పాస్ అవుతారు. As the largest size, కాబట్టి యేసుక్రీస్తు he is the best tutor I know. మంచి నేర్పించేవాడు. A man so foolish like me, నా వంటి బుద్ధిహీనుడు, extremely foolish and stupid, కేవలం మతీహీన బుద్ధిహీనుడు, by coming unto him, ఆయన ఎదుగు వస్తే can be trained by him ఆయన నేర్పిస్తాడు. and become his mouthpiece also. ఆయన నోరుగా అవుతారు. He is the best coach ఆయనే and best tutor. మంచి నేర్పించి ఉపదేశకుడు. He will teach you. ఆయన నేర్పిస్తాడు. He will know, tell you how to use your lips and your tongue and your throat and your feet, legs also. ఆయన తెలుసు నీ పెదవులు, నీ నాలుక, నీ గొంతుక, నీ అవయములు, నీ చేతులు, నీ కాళ్ళు అన్ని Obey him and follow him. వెంబడించండి. That's our longing. అదే మా కోరిక. While you spend some time in Thanksgiving this evening, ఈ సాయంకాలం కొంచెం సేపు కృతజ్ఞత చెల్లిస్తాం. he also wants you to listen to a call మరి ఆయన స్వరం మీద పిలుపు వినాలని కోరుతాం. and say in silence, మీరు మౌనంగా చెప్పండి. yes, Lord, now I receive thee as my Savior అవును ప్రభువా, రక్షకునిగా నేను అంగీకరిస్తాను. and give thee my heart. నా హృదయం నీకు ఇస్తాను. Thank thee for dying for my sins. నా పాపలుగా చనిపోయినందుకై వందనస్తులు. Thank thee for the effect of blood cleansing me నీ ప్రశస్త రక్తం నన్ను కలుగుట కాచినావు, నీకు వందనములు. and rising again మళ్ళీ లేచినావు. to be my life నాకు and జీవం, righteousness. నాకు నీతి. Also, మరియు we want for his service, ఆయన సేవ కావాలంటే say unto him, ఆయనతో చెప్పండి. Lord, here am I. ప్రభు ఇదిగో ఇక్కడ ఉన్నాను. I do not know నాకు తెలియదు how can I serve thee. ఎంత సేవ చేయాలో. So weak, so handicapped, so foolish, Enతో- so many drawbacks. ఎంతో కొరత, ఎంతో లోటు, ఎంతో మతీయుడు, ఎంతో బుద్ధిహీనుడు, ఎంతో He will remove every barrier. ఆయన ప్రతి ఆటంకం తీసేది. You only say yes to him. నువ్వు ఆయనకు అవునని ఒప్పుకో. Don't time he'll lead you on. ఆయన సొంత సమయంలో నడిపిస్తాడు. Now we go to prayer. ప్రార్థన చేస్తాం. First part of Thanksgiving. మొదటి భాగముగా కృతజ్ఞత చెల్లిస్తాం. Then we give you a few minutes to finish here. కొన్ని నిమిషాలు తీర్మానం కొనిస్తాం. Now we go to prayer. ప్రార్థన చేస్తాం. Father, ప్రేమగల మా పరలోక తండ్రి, in the name of Lord Jesus of our living Savior, thank thee for giving us the time together. ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ రక్షణ నామమున మాకు ఇచ్చిన ఈ సమయం కొరకై వందనములు. We thank thee for many among us who have brought together by thee to help us give thee our hearts and praise and thanks for all thy favor upon. మనం అనేకులు సాయం చేతులు తీసుకువచ్చి హృదయపూర్వకమైన కృతజ్ఞత చెల్లించకాయ సమకూర్చందుకై వందనములు. Now use this time of praise and fellowship, Thanksgiving to accomplish a new work in our hearts. స్తుతి కృతజ్ఞత గడిపే సమయం మా హృదయంలో నూతన కార్య నెరవేర్చకాయ ఉపయోగించు. All who are being spoken to about their salvation, hear that we obey thee. ఎవరెవరితో వారి యొక్క రక్షణ విషయమై మాట్లాడుతూ లోబడినట్లుగా చేయు. Who are being called for their service, may say, Lord, here am I. ఎవరెవరైతే సేవకులు పిలువబడినో ఇదిగో ప్రభు ఇక్కడ ఉన్నానని ఒప్పుకున్నట్టు చేయు. Your name be highly honored. నీ నామం ఎక్కువగా ఘనపరచు. We pray in the name of the Lord Jesus our Savior. ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుని నామమున ప్రార్థించి వేడుతూ నామము. Now kindly be very quiet wherever you are. And now the first part of the worship, praise and thanksgiving, not for asking. దయచేసి కొంచెం సేపు మీరు అందరూ ఇక్కడ తిరగకుండా ఉండండి. కొన్ని నిమిషములు ఆరాధన, స్తుతి, కృతజ్ఞత ప్రభుకు చెల్లించడానికి సమయం. Then we have few minutes for those who want to make a decision for him. దానికి తర్వాత కొన్ని నిమిషాలు మళ్ళీ ఎవరెవరు ఆయన కొరకు తీర్మానం చేసుకుంటారో వారి కొరకు ప్రార్థిస్తాం. Can it be brief? Many can take part. దయచేసి చాలా చిన్నగా కృతజ్ఞత చెల్లించండి. చాలా మంది పాల్గొంటారు. And worship loudly. గట్టిగా పలకండి.
ప్రేమగల మా తండ్రి We pray for those who are desirous to have their sins forgiven. తమ పాపం క్షమించబడిన కోరే వారి కొరకై మేము ప్రార్థిస్తున్నాం. Honor their simple faith. వారి సామాన్య విశ్వాసం కనపరిచి Deepen the hook of grace. వారి కృపాకార్యం చేయము. Enable them to confess every sin. ప్రతి పాపం ఒప్పుకుని సహాయం చేయము. Feel sorry for them. వారి పై దుఃఖం దయచేయము. Grant them a revelation of the mighty victory of Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్థిరమైన బలమైన విజయం బయలుపరచు. who died in our stead, మాకు బలిగా చనిపోయినాడు. took our place, మా స్థలం వహించి bore our sins, మా పాపం our judgment, మా తీర్పును and also died, మాకు చనిపోయినాడు. that we may die to our old nature, మేము కూడా మా పాపతో మా and చనిపోయాము. was buried, పాతి bury our sins, మా పాపం పాతి and shed the blood, ఆ రక్తం కాచాడు. to cleanse of our defilement, మా సమస్త అపవిత్రత కలుగుతుంది. rose again, తిరిగి లేచును. to live in us, మాలో to జీవించు. be our life righteousness. మాకు జీవముగా నీతిగా ఉంటది. May that be their revelation, అదే వారికి ప్రత్యక్షగా చేయి. and their experience, వారి అనుదిన అనుభవం and may you thy can put me right, నీ కృప ఇచ్చి అన్ని and చక్కపరచుకొని many more to find thy peace to them. వారి ద్వారా ఇంకా అనేకులకు సమాధానం కలిగినట్టు We pray for them, వారికి in the ప్రార్థించిన name of our Savior. యేసుక్రీస్తు రక్షకుని పేరిట వేడుచున్నాము. చేయబోతున్నారో ఆయన సేవ కొరకు ఎవరైతే విజయులు కాబోతున్నారో They also can show your hand. వారు కూడా మీ చేయి చూపించారు. Help us to pray for you. మీ కొరకు ప్రార్థన చేస్తాం. Wherever you are, మీరు ఎవరైనా ఎక్కడున్నా you can write your name on a piece of paper or give it afterward. మీ చిన్న కాగితం మీద మీ పేరు రాసి ఇవ్వండి. And then address. Our address. మీ అడ్రస్ పూర్తిగా రాసి ఇవ్వండి. You want to serve Him? సేవ చేయాలని కోరేవారు Don't go by your own limitation. మీ స్వంత హద్దులు చూడద్దు. You want to say yes to Him మీరు ఆయన ఒప్పుకోనండి. and show Him above the head. మీ చేయి పైకి ఎత్తుతాను. I want to pray for you also. మీకు ప్రార్థన చేస్తాం. Lord, we accept you, prepare you, train you, come your own way. ప్రభువును అంగీకరించి సిద్ధపరిచి తన సొంత విధముగా మిమ్మల్ని ఆయత్తపరచును కాక. And can you keep and raise? We can see it also. మీ చేయి కనబడేలాగా పైకి ఎత్తుతాను. Anybody else, please? ఇంకెవరైనా Lift hand above the head. మీ చేయి పైకి ఎత్తుతాను. Don't be shy, సిగ్గుపడవద్దు. young or old. యవనులు గాని వృద్ధులు గాని He'll follow you. ఆయన మిమ్మల్ని వెంబడిస్తారు. Yes, anybody else? ఇంకెవరైనా Anybody else? ఇంకెవరైనా Anybody else? Anybody else? ఇంకెవరైనా Anybody else? ఇంకెవరైనా Anybody else? ఇంకెవరైనా Anybody else? ఇంకెవరైనా He knows your difficulty and your limitation. నీ కష్టం ఏమిటో నీ హద్దుబాట్లు ఏమిటో ఆయన తెలుసును. He'll give you grace to obey. ఆయన నీ కృప ఇచ్చును. Anybody else, please? ఇంకెవరైనా నా దయచేసి చేయించండి. Anybody else? ఇంకెవరైనా Anybody else? ఇంకా ఎవరైనా Yes, anybody else? ఇంకా ఎవరైనా And can you give us your name, full address afterward for prayer? మీ పేరు పై విలాసం ఆ కాగితం పైన ప్రార్థన కొరకై సంపూర్తిగా రాసి ఇవ్వండి. Anybody else, please? ఇంకా ఎవరైనా ఉన్నారా? Our loving Heavenly Father, ప్రేమ గల మా పరలోక తండ్రి, in the name of Lord Jesus Christ, our highly exalted Savior, we call upon Thee on behalf of those who have shown hands and desire to obey Thee, to serve Thee, to follow Thee. ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతముగా హెచ్చించమని రక్షకున్నావునా ఎవరైతే తమ చేతులెత్తి నేను సేవ చేసి నిలబడించి తోడాలని నీ యొక్క లోబడబోతున్నారో వారందరి కొరకై ప్రార్థిస్తున్నాను. Even those who might be much handicapped because of age, because of other physical limitations, వారి యొక్క వయస్సును బట్టి ఇతర శారీర కొరతలను బట్టి అనేక హద్దుబాట్లు ఉన్నప్పటికీ without knowing them, వాటిని వెలుగుదు. Thou art able. నీవు We శక్తిగలవాడు. believe in Thy grace and faithfulness. నీ కృప నీ విశ్వాసం నమ్ముతున్నాం. We honor their faith వారి విశ్వాసం కనపరచు. and accept them for Thy service, అన్ని సేవకులకు అంగీకరించు. and train them, prepare them in Thy own way, by Thy own method. నీ సొంత విధమున నీ సొంత పద్ధతి చొప్పున వారిని సిద్ధపరచు. వారికి May they be found faithful and obedient, వారు నమ్మకస్తులుగా విధేయులుగా ఉన్నట్టు చేయండి. and become Thy cleansed, purged, purified, sanctified, spiritual vessels. కడగబడి పవిత్రపరచబడి శుద్ధీకరించబడి ఆత్మతో నింపబడిన పాత్రలుగా చేయి. Give us strong faith, బలమైన a విశ్వాసం, simple faith, సామాన్య a విశ్వాసం, living faith, సజీవమైన విశ్వాసం దయచేయి. and willing to obey Thee at any cost. ఎట్టి క్రయమైన లోబడుటకు ఇష్టపడేవాడిగా చేయి. Grant our full possession. సంపూర్ణ స్వాధీనం చేయి. Grant a clear revelation of Thy true church నీ నిజమైన సంఘం యొక్క నిజమైన దర్శనం దయచేయి. and their part in it. వారు దానిలో భాగం చూపించు. And give us the abundance to pray for them. వారికి ప్రార్థించి అధిక భాగం దయచేయి. Lord, bless them all. వారిని అందరూ దీవించు. We pray in the name of the Lord, dear Savior. యేసుక్రీస్తు మా రక్షకుని నామమున ప్రార్థించి వేడుచున్నాము.